శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో ఏపీ న్యాయయాత్రలో వై శర్మల మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సిద్ధమా? దేనికి సిద్ధం? మళ్ళీ బీజేపీ పార్టీకి మనకు ప్రత్యేక హోదా, మన పోలవరం ప్రాజెక్టు, మన రాజధాని అన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? మళ్ళీ రైతులను ముంచడానికి సిద్ధమా? మళ్ళీ జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇస్తానని యువతను ముంచడానికి సిద్ధమా? 20 లక్షల ఇల్లులు కడతానని చెప్పి మళ్ళీ పేదలను ముంచడానికి సిద్ధమా? దేనికి సిద్ధమన్నా వీళ్ళు? మళ్ళీ మీ నెత్తిన కుచ్చుబో టోపీ పెట్టడానికి సిద్ధం. మళ్ళీ ఈసారి చెవులో పూలు కాదు క్యాబేజీలు పెట్టడానికి సిద్ధం. ఏమన్నా పెట్టించుకుంటారా? వీళ్ళకు బుద్ధి చెప్పడానికి సిద్ధం కండి. ఏమన్నా ఈసారి ఓట్లేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేసి ఓటేయండి. ప్రజల కోసం ఆలోచించిన పార్టీకి ఓటేయండి. అన్నా, ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరిందన్నా? ఇక్కడ ఏదో పదవులు అనిపించడానికి, ముఖ్యమంత్రి అయిపోవడానికి చేరలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని మేనిఫెస్టోలో పెట్టి రాహుల్ గాంధీ గారు స్వయంగా మాట ఇచ్చారు. కాబట్టి ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడికి వచ్చిందంటే ఎందుకు వచ్చిందన్నా? కనీసం ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేస్తున్నారు. ఒక పక్క చంద్రబాబు గారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం ప్రత్యేక హోదా గురించి కొట్లాడే వాళ్ళే లేకపోతే, ఒక పార్టీ లేకపోతే ఎలా కొట్లాడడానికి ఉండాలి, గొంతిప్పడానికి ఉండాలి, దీనికి కొట్లాడడానికి మాట్లాడడానికి ఉండాలని రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చిందన్నా. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. నా పుట్టింటి ప్రజలకు మేలు చేయాలి అన్న తపన ఉంది. అవును, తెలంగాణ నాకు మెట్టి నీళ్ళు అయితే ఆంధ్ర నాకు పుట్టినిల్లు. తెలంగాణలో ఒక నియంతను దింపడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఒక నియంతను అధికారంలో నుంచి దింపింది. ఇక్కడ అవసరం ఉంది కాబట్టి, నా పుట్టింటి ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి, ప్రత్యేక హోదా రాకపోతే మన బిడ్డలకు భవిష్యత్తే లేదు కాబట్టి కొట్లాడడానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదిలేదే లేదు. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, మీరు ఆశీర్వదించండి. ప్రత్యేక హోదా ఒక్క కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యం. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన, రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి గడపకు, ప్రతి ఇంటి వరకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఇంతమంది మహిళలు ఉన్నారు, డ్వాక్రా రుణాల మాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ప్రతి పేద ఇల్లు గడవడానికి, ఈ రోజు ఇల్లు గడవడం ఎంత కష్టమైందో ఈ మహిళలందరికీ తెలుసు. ఇంట్లో భర్తకు, బిడ్డలకు అన్నం పెట్టుకోవడానికి ఎంత కష్టమైతుందో అందరికీ తెలుసు. గ్యాసు, డీజిల్, పెట్రోల్, చక్కెర, నూనె అన్ని పెరిగిపోయాయి. కరెంటు ఛార్జీలు 7 సార్లు పెరిగాయి. ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెరిగాయి. ఇలాంటి పేద కుటుంబాలు బ్రతకడానికి ప్రతి నెల కాంగ్రెస్ పార్టీ 8333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఉపాధి హామీ కింద కనీస వేతనం ప్రతిరోజు 400 రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. రైతులకు కొత్త మద్దతు ధర, పెట్టుబడి ఎంత అవుతుందో ఆ పెట్టుబడి మీద 50% లాభంతో కూడిన మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి. మళ్ళీ ఇల్లులు, ఇందిరమ్మ ఇల్లులు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని ఇవేది సాధ్యం చేసుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కోరుతుంది, రాజశేఖర రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు. రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి కిల్లి కృపారాణి అమ్మ ఎమ్మెల్యేగా